వామ్మో ఓ నాయను వామ్మో అమ్మా ఏమైపోయాడు? నాకు తెలిసి బాబీ ఈ పనులు చేసి నేను అదే అనుకుంటున్నాను. నా వల్ల కాదురా బాబాయ్, మీరే కన్విన్స్ చేసుకోండి. వామ్మో వెళ్ళండి రా ప్లీజ్, మీరే వెళ్ళండి వెళ్ళండి. అయ్యో వీళ్ళ గతి ఏమవుతుందో. వాడు ఈ రోజు నా చేతులు అయిపోయాడు. అలియా సారీ అలియా, సారీ చెప్తున్నాను కదా. మూర్ఖో సారీ అలియా, నాతో మాట్లాడకు. సారీ అడిగాను కదా. ప్లీజ్ సైలెంట్ గా ఉండు చాలు. అలిగితే అలా చెప్పు. సారీ అలియా. నన్ను డిస్టర్బ్ చేయకు. నీ సైలెంట్ గా కోపం ఉండు తగ్గాలంటే చాలు. ఏం చేయాలో చెప్పు. సారీ అన్నాను కదా. ప్లీజ్ నన్ను అరే, డిస్టర్బ్ చేయొద్దు. ఎప్పుడు ఇలా చేయను. నాతో మాట్లాడకు. ప్లీజ్ పొరపాటు అయిపోయింది ప్లీజ్ అలియా. సారీ ఏమీ నాకు దయచేసి నన్ను అక్కర్లేదు. మన్నించు అలియా. దయచేసి అలియా, వెళ్ళిపో. ప్లీజ్ ప్రియా, నేను చెప్పేది విను ప్లీజ్. నువ్వు నాకు వద్దు రాజేష్. ప్లీజ్ అలియా. ప్లీజ్ ప్రియా, అర్థం చేసుకో ప్రియా ప్లీజ్. హే హే ప్రియా ఆగు. ఏయ్, వదిలు. ఓహో సరే ఏదో కానివ్వండి. ఇప్పుడు వీళ్ళ మెడదీయడం కష్టం. వీళ్ళ పాటికి వీళ్ళని వదిలేయాల్సిందే. చాలా భయంకరపడుతున్నాడు. చాలా భయపడ్డారు భయపడ్డారు భయపడ్డారు. ప్లీజ్ సారీ. ఏంటి శివ ఇంకా రాలేదు? ఫోన్ కూడా రీచ్ అవడం లేదే. మీ ఇంట్లో నువ్వేం చెప్పేసి వచ్చావు? నువ్వు అమ్మాయివి, నువ్వేం చెప్పినా పంపిస్తారు. కానీ అబ్బాయిలు మాకలా కాదే. ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావని ప్రశ్నలతో చంపేస్తారు. బాబీ మనం ఎక్కడున్నామని అడుగుతున్నాడు. ఓ, ఇంట్లో మేనేజ్ చేసి వచ్చే లోపు ఇంత టైం అయింది. సరే మొత్తానికి లేటు.
అరే ఏమైంది? ఎందుకు బండి షేక్ అవుతుంది? ఎందుకు ఆగిపోతుంది? ఏ, 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 ముందు దిగు. ఏమైందో చూడు. ఏమై ఉంటుందబ్బా? ఏమైంది? ఏమో తెలియట్లేదు. అసలు ఏమై ఉంటుంది? ఏమైందో చూడు. ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అనేదే తెలియట్లేదు. ఈ టైంలో విసిగిస్తోంది. ఈ బైక్ మనకి సెట్ అవ్వదు. ప్లీజ్ ప్లీజ్ సంధ్య, నువ్వు అలా మాత్రం అనొద్దు. ఈ బైక్ నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావుగా. ప్లీజ్ కాస్త ఓర్చుకో, నేను రెడీ చేస్తానుగా. అవును, బైక్కి ప్రేమకి ఏంటి సంబంధం? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏదో పాటలో అన్నారుగా, ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరని. కూల్ కూల్, నేనే దీన్ని రెడీ చేస్తాను. ఊరికి తమాషా కన్నాను. ఏంటి ఊరికే అంటావా? ఊరికనే అన్నారా ఏంటి? ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరని. ఎనీవేస్, నేను చెక్ చేస్తాను, నువ్వేం కంగారు పడద్దు. ఒక నిమిషం నీ ఫోన్ ఇవ్వు. ఇక్కడ నుండి కిలోమీటరే చూపిస్తుంది. మనం నడుచుకుంటూ వెళ్దామా? నా వల్ల కాదు బాబు. ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, 1 కిలోమీటరేగా, నడుచుకుంటూ వెళ్దాం. పద. హాయ్ గైస్. బాబీ రారా, ఎంజాయ్ మ్యాన్. బాబీ కమ్ ఆన్ బ్రో. రారా. Come on, Bobby. రేయ్, బాబీ. బాబీ రే బాబీ, ఎక్కడున్నావురా బాబీ? ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే బాబీ, బాబీ ఎక్కడ దూరాడు? బాబీ, బాబీ ఎక్కడ్రా? రే బాబీ. ఏంట్రా భయపడ్డారా? ఆ? ఎలా భయపెట్టానో చూసావా? ప్రియా ఆలియా, ప్రియా ఆలియా, త్వరగా ఇక్కడికి రండి. అరే ఇది నా అంటే వీళ్ళరా? ఇది నీదేరా? రేయ్, ఇది ఏంట్రా నీది. రేయ్, ఇచ్చేయరా రేయ్. నాది. ఇవ్వరా రేయ్. రేయ్, ఏం చేస్తున్నావు? ఇచ్చేయ్ బాబీ, ఇప్పుడే ఇచ్చేయ్ బాబీ. పరువు తీసావు కదరా. రే బాబీ, ఇచ్చేరా. అరే, వాళ్ళు వస్తే నా పరువు వాళ్ళు వస్తే పరువు పోతుందిరా. ఇచ్చేయరా రేయ్. రే, ఏంట్రా ప్లీజ్ ఇది? రా. రేయ్, ఏంట్రా వీడు? శివ, ఆ? సంజీవిని అంటారు కదా, మ్, అది ఈ ఫారెస్ట్ లోనే దొరుకుతుందా? ఎందుకు? ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వు జోకులు వేయడం ముందు ఆపుతావా? ఊరికే ఎప్పుడు చూసినా. కూల్ కూల్, నువ్వు అడిగేది ఎక్కడో హిమాలయాలో ఉంటుందని అంటారు. ఆ, ఏ, ఏమైంది? నొప్పి పడుతుంది. ఏది? ఇలా చూపించు. ఇక్కడ. చూపించు. నొప్పిగా ఉందా? ఉండు, నేను చూస్తాను. ఇక్కడ కాదు. ఇదిగో, ఇక్కడ నొప్పిగా ఉందా? మరి ఇప్పుడు ఓకేనా? ఇక్కడ, ఇక్కడ, మరిక్కడ. ఆ? మ్మ్. అయ్యో వద్దు శివ, వద్దు శివ. ఏయ్, ఏమైంది? ఎవరూ చూడలేదు. ఒక్కసారి. ఏ,
హే, ఆగు. ఆగమంటున్నానా? ఒక్కసారి నో ఆగమంటున్నానుగా, ఒక్కసారి. ఆగు, మెల్లగా. ఆగు. అరే సంధ్య, జాగ్రత్త. ఆగు. శివ ఒక్కసారి ప్లీజ్. ఒక్కసారి అంటున్నానా? ఆగు సంధ్య. ఒక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్. ఆగు, ఆగమంటున్నానా? సంధ్య, ఏంటి? నోరు మూయ్. రోకో. ఓం హ్రీం క్లీం. క్లీం. అసుర 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 ఈ అసుర. బలి సిద్ధంగా ఉంది. ఓం హ్రీం క్లీం. ఏయ్. ఆవాహన. ఓం క్రీం అసుర. ఓం క్లీం హ్రీం అసుర. ఓం క్రీం క్లీం. అసురా, ఈ రోజు ఈ బలితో నా దీక్ష పూర్తయింది. నా శక్తి సర్వశక్తిగా మారిపోయింది. అతీంద్ర శక్తితో నేను ప్రవేశం చేస్తాను. ఇక్కడ నన్ను గెలిచేవారు ఎవరు లేరు. జై అసుర అసురాధిపతి. శివ సంధ్య పరిగెత్తు. ఆగండి. ఓయ్, పరిగెత్తు, ఆగండి. రండ్రా. సంధ్య త్వరగా రా, చేపట్టుకో. రా రా, పట్టుకో. పట్టుకో. త్వరగా రా సంధ్య.
సంధ్య పరిగెత్తు త్వరగా రా 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 సంధ్య త్వరగా రా శివ శివ భయంగా ఉంది. కావట్లేదు. శివ 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 ఏయ్! శివ మన సంకల్పం మంచిదైతే ఆ దేవుడు కూడా సాయం చేస్తాడని అర్థం చేసుకో రా సంధ్య శివ సంధ్య ఏమైందో చూడు హలో లేమ్మా ఏమైంది పైకి లేవమ్మా లేచి నిలబడు పైకి లే వాళ్ళు వెళ్ళిపోయారు నీకేం జరగలేదుగా నువ్వేం భయపడొద్దు అమ్మా అమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమైందమ్మా ఇక్కడ ఏం జరుగుతుందమ్మా ఎవరమ్మా తీసుకొచ్చారు చెప్పమ్మా ఏమైంది అయ్యగారు మా అమ్మాయి ప్రాణాలు కాపాడారు సరే గాని వాళ్ళందరూ ఎవరు ఎందుకని మీ కూతురు ప్రాణాలను బలివ్వాలనుకున్నారు వాడొక దుష్ట మాంత్రికుడు కన్య స్త్రీని బలి ఇస్తే అత్యంత శక్తివంతుడవుతాడని ఇలాంటి దుష్ట పూజలన్నీ చేస్తూ ఉంటాడు. ఛే! మనిషి ఏంటంటే చంద్రగ్రహానికే వెళ్తున్నాడు, వీళ్ళేంటంటే ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. వీళ్ళని ఎలా మార్చాలో. దేవుళ్ళకి దెయ్యాలకి కన్నెపిల్లల ప్రాణాల్ని బలిస్తే వాళ్ళ కోరిక తీరుతుందని ఇంకా అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు.
మనిషి రోబోని తయారు చేస్తున్నాడు, విజ్ఞానాన్ని పెంచుతున్నాడు. కానీ మనిషి మూఢనమ్మకం కోసం ఇలా బలి చేయడం న్యాయమేనా? ఛ! మా అమ్మాయి ప్రాణాలు కాపాడారు స్వామి. మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేం. వెళ్ళొస్తాం అయ్యా. ఇదిగో పెద్దాయనా, చెప్పండి స్వామి. ఇక్కడ హారిక ఎస్టేట్ ఎక్కడుంది? హారికా ఎస్టేటా? ఆ, నేను అక్కడికే వెళ్తున్నాను, నాతో పాటు రండి. రా వెళ్దాం సంధ్య. నీ కూతుర్నింటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళు. దండాలు స్వామి. మీరిక్కడికి రావడం వల్ల ఆ అమ్మాయి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. లేకపోతే ఆ పిల్ల పరిస్థితి ఏమయ్యేదో ఆ దేవుడికే ఎరుక. చెప్పాలంటే ఈరోజు అమావాస్య, ఈరోజు క్షుద్ర పూజలు జరుగుతాయి. త్వరగా మీరు బంగ్లాకి చేరుకోండి. ఆ, అవును, అమావాస్య అంటే ఎందుకు వీళ్ళందరూ భయపడుతున్నారు? అవును, ఎందుకు? అమావాస్య రోజున ప్రేతాత్మలు బయటికొస్తాయని చెబుతూ ఉంటారు. వాటికి ఎదురుపడితే చంపేస్తాయని ఇంట్లో నుంచి ఎవ్వరూ అస్సలు బయటికే రారు. పిచ్చితనం కాకపోతే శరీరం లేని ఆత్మ మనిషినేం చేస్తుంది? కానీ ఇప్పుడున్న సెంచరీలో మిషన్ కంటే ఫాస్ట్గా రాకెట్ తయారు చేసి మార్స్కే వెళ్తున్నాడు మనిషి. ఈ ఆత్మల్ని దెయ్యాలని నమ్మడం నాకు సరిగ్గా అనిపించట్లా. ఇదంతా ఒక విధంగా బుల్షిట్ అంతే. అలా కాదు అయ్యగారు, కొన్ని విషయాలు జరిగే వరకు మీరేమంటారు? ఎవ్వరు ఆ టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. ఏమైంది శివ? రా. పద వెళ్దాం.